ఏంటో యేసుక్రీస్తుకు తెలుసు. మోసం చేయబడడం అంటే ఏంటో యేసుక్రీస్తుకు తెలుసు. అందరూ తృణీకరించడం అంటే ఏంటో యేసుక్రీస్తుకు తెలుసు. శిలువ మీద యేసుక్రీస్తు మనం జ్ఞాపకం చేసుకున్నాం కదా. శిలువ మీద యేసుక్రీస్తు మనకి ఎలా కనబడుతున్నాడండి? దుఃఖాక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించుగా వాడుగాను, అందరూ చూడనోళ్ళని వాడుగాను, తృణీకరింపబడిన వాడుగాను, వ్యసనాక్రాంతుడుగాను. అదే కదా యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ఆయన విషయంలో మనకు కనబడుతున్న పిక్చర్. వరల్డ్ లో అంత భయంకరమైన పరిస్థితిని ఎవరు అనుభవించలేదు లోకంలో. అంత భయంకరమైన స్థితిలో యేసు ప్రభు పెట్టబడ్డాడు. ఆయనకు తెలియని శ్రమ లేదు, ఆయనకు తెలియని నొప్పి లేదు. మానసిక, శారీరకమైన, భౌతికమైన, ఆధ్యాత్మికమైన, దేవుడు కూడా, తండ్రి కూడా ఆయనను